నమస్తేనా, మీ పేరు? వీరభద్రి సార్. వీరభద్రి. ఏ ఊరు? ఎర్రగోట సార్. ఎర్రగోటనా? ఎర్రగోట, కర్నూలు, ఎమ్నూరు మండలం, కర్నూలు జిల్లా. అంటే మీరు 2 కోతలు తెంపిన తర్వాత మళ్ళీ లాగ్ 3 కోతలు తెంపిన తర్వాత సార్ 3 కోతలు తెంపినాక ఈ సిగుసు కాపు ఇట్లా పట్టింది చూడు సార్. 2 మాటలు 3 మాటలు డీల్ గట్టి కొట్టింది సార్. 2 సార్లు డెలిగేట్ వాడారు. డెలిగేట్ వాడిన తర్వాత అనేది కాపు అనేది బాగా పట్టింది సార్. కాపు అనేది బాగా కరుచుకుంది. మొక్క కూడా బాగా అయితే ఇంతవరకు ఎప్పుడు ఇంత ఎత్తు పెరగలేదు సార్. నాకు ఇంత ఎత్తు పెరగలేదు. ఎప్పుడు ఇంత ఎత్తు పెరగలేదా? అయినా కాపు డెలిగేట్ అయితే దానికే సార్ బాగా వచ్చింది సార్. కాపు అయితే కాపు కానీ ఎట్లా పట్టింది చూడు సార్. సెకండ్ కాపు సార్. ఇది 2వ కాపా? ఇది సిగుసు కాపు. సీజ్ కాపు. సీజ్ కాపు కూడా ఇట్లా బాగా పట్టింది సార్. ఇక్కడ ముందర ఏదన్నా చూడు సార్ అచ్చ పట్టింది సార్. అవును, ఇక ఏ సెట్ అని చూడు అచ్చ పట్టింది సార్. అది సెట్ అనే క్వశ్చన్ ఏం కాదు, అంత అట్లే పట్టింది సార్. ఇక చూడు, అవునే చాలా బాగా పట్టింది. తోట కూడా ఇప్పుడు కూడా తగ్గలేదు సార్. ఇంకా తగ్గకుంది. అంతంగా అడ్డం పడుతుంది సార్. అడ్డం ఇలాగ కానీ బాగా వచ్చింది సార్. ఢిల్లీ గట్టే కొట్టినాకే మేలు సార్ నాకు. సార్ ఏదైనా అవును బాగా వచ్చింది సార్. కాపు అయితే హైలైట్గా కరుచుకునింది సార్. మీలాంటి వాళ్ళు డెలిగేట్లు వాడుకుంటేనే బాగా మొక్క దాంట్లో ఉన్న హార్మోన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది బ్యాక్టీరియా బేస్డ్ హార్మోన్స్ అనమాట. అంటే మొక్కను లేతగా తీసుకురావడం కానీ, అందంగా తీసుకురావడం కానీ, దాంతోపాటు కాపు సెట్ చేయడం కానీ, ఎక్కడ చూసినా కాపు అనేది కాయ సైజు కూడా లావు రావడం కానీ అలాంటివి జరుగుతాయి అన్నమాట డెలిగేట్ వాడుకోవడం వల్ల. బాగానే వచ్చింది సార్. నన్ను కొట్టింటే డెలిగేట్ కొట్టడానికి కాకపోతే ఇది ఎప్పుడు ఇంత ఎత్తు కానీ పెరగలేదు సార్. నా చేను ఎప్పుడు 10 ఏళ్ళే కాదు ఇప్పుడు మిరపకాయ బట్టి ఇంత ఎత్తు సిగుసు కాపు ఎప్పుడు చూడలేదు సార్. నేనైతే సిగుసు కాపు చూడలేదు. మామూలుగా వస్తుంది సన్నగా. అవును, ఇంత దెబ్బతే రావడం లేదు సార్. డెలిగేట్ 2 మాటలు వాడినాక మేలు సార్. బాగా వచ్చింది సార్. 2 సార్లు వాడినారు సార్. 2 సార్లు. ఎక్కడ చంద్రలో తెచ్చుకున్నారా? మందులు కానీ చంద్రలో వాడతారు. ఫస్ట్ నుంచి చంద్రలోనే 2-3 ఏళ్ళే సార్. చంద్రలోనే.